గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? టుడే స్పెషల్ వచ్చేసి తమిళనాడులో అలాగే కేరళలో చాలా ఫేమస్ అయిన కర్రీ అండి, అవియల్ కర్రీ. ఈ కర్రీని వచ్చేసి కోకోనట్ అలాగే పెరుగుతో తయారు చేస్తారన్నమాట. ఈ కర్రీని నేను ఇక్కడ చూసారా కలర్ఫుల్గా వెజిటేబుల్ అయితే తీసుకున్నాను. క్యారెట్, మామిడికాయ, ములంకాయ, చామదుంప, కంద, బీన్స్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొద్దిగా తరిగి పెట్టుకున్న ఇవి తాలింపు కోసం అన్నమాట. జీలకర్ర ఇంపార్టెంట్ అండి, కోకోనట్ అలాగే పెరుగు. ఇప్పుడు మనము ప్రొసీజర్ చూసేద్దామండి. ఇప్పుడు మనము దీనికి కావలసిన మసాలా గ్రైండ్ చేసుకుందాం. కొబ్బరి, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందామండి. వీటితో పాటు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట అండి. మిక్సీలో వేసుకొని బాగా మిక్సీ పట్టుకుందాం. చూసారా, ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రొసీజర్ చూసేద్దామండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కాయగూరలను ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, వీటిని బాగా మగ్గనివ్వాలండి. మూత అయితే పెట్టేసుకుందాం. చూసారా అండి, ఈ ఆవిరికి వాటర్ అంతా ఇలా వెళ్ళి మొక్క అయితే మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు చెక్ చేద్దాం. చూసారా, మొక్క అయితే చాలా బాగా ఉడికిపోయిందండి. మనము మిక్సీ పట్టుకున్న కొబ్బరి కూరని వేసేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిద్దాం. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్లు పెరుగు అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా అంటే ఉండి లేకుండా బాగా ఇలా కలుపుకోవాలన్నమాట అండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని పెరుగు అయితే వేసుకుందామండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లో మగ్గనిద్దామండి. ఇక్కడైతే నేను తాలింపుకి ప్రిపేర్ చేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, చిన్న ఆనియన్ అలాగే కరివేపాకు. ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకోవాలన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన అవియల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ అండి, మా వీడియో కనుక